ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఉన్నతమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభు కలువరిలో పలికిన 7 మాటల్లో రెండో మాటకు మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కలువరిలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని కూడా వేసినట్టు మనం లేఖన భాగంలో మనం చూడవచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ అధ్యాయం వచనం నుండి మనం చదివినట్లయితే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కలువరిలో పలికిన 7 మాటల్లోని రెండవ మాట మనం ధ్యానం చేస్తాం. ఈ మాటలోని యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఇద్దరు దొంగలు వేలాడుచున్నారన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా దొంగలతోని సిలువ వేయబడతారని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథము 53:12 అధ్యాయం, యెషయా గ్రంథము 53:12 అధ్యాయంలో రాయబడుచున్నది, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసాను. ఇదిగోండి, ఇక్కడ అతిక్రమములు చేయు వారితో ఎంచబడిన వాడాయను. అతిక్రమములు చేయబడిన వారితో ఎంచబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అతిక్రమం చేసిన వారితో పాటు సిలువ వేయబడతారని యెషయా గ్రంథము 53:12 అధ్యాయంలోనే చెప్పబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడిన వారు ఇద్దరు ఎవరునంటే దొంగలు. యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడిన వారు ఎవరునంటే దొంగలు. వారు ఎటువంటి దొంగలు అని అంటే, మార్కు సువార్త అధ్యాయము 27వ వచనంలో మనం చదివినప్పుడు, మరియు కుడివైపున ఒకటి ఎడమ వైపున ఒకని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసేరి. యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడిన వారు ఎవరంటే బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే ఎవరనంటే, మనకి సాధారణంగా 2 రకాల దొంగలు కనిపిస్తారు. ఒకరు ఏంటంటే ఇంట్లో వస్తువులు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. వారు వస్తువులనే తీసుకెళ్తారు కానీ మనుషులకు హాని చేయరు. అంటే మొబైల్ ఫోన్ దొంగతనం చేసేవారు, పార్సల్లో దొంగతనం చేసేవారు ఉంటారు. లేదంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వచ్చి విలువైన వస్తువులు దొంగతనం చేసేవారు ఉంటారు. అయితే ఈ బందిపోట్లు వీరు మనుషులకు హాని చేసేవారు. వారు దౌర్జన్యంగా మనుషుల దగ్గర నుంచి లాక్కునేవారు. వీరు లాక్కోవడానికి మనుషులు కొట్టడానికి వెనకాడరు, చంపడానికి కూడా వీరు వెనకాడరు. అటువంటి క్రూరమైన వ్యక్తులు ఈ బందిపోటు దొంగలు. యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడిన వారు ఇద్దరు కూడా సాధారణమైన దొంగలు కాదండి. వారిద్దరూ కూడా క్రూరమైన బందిపోటు దొంగలు. వారు క్రూరమైన బందిపోటు దొంగలు. అనేక మందికి హాని చేసిన వారుగా, అనేక మంది రక్తాలు
వీరు చిందించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు బందిపోటు దొంగలు అనేక మందిని చంపిన వారుగా వీరు ఉన్నారు. అనేక మంది దగ్గర అనేకమైన వస్తువులు, విలువైన వస్తువులు లాక్కున్న వారిగా, ధనము, బంగారం, వెండి, ఏదైతే వారి దగ్గర ఏదైతే విలువైన వస్తువు ఉందో ఆ వస్తువును వీరు లాక్కునేవారుగా ఉన్నారు. అటువంటి బందిపోటు దొంగలతో యేసుక్రీస్తు ప్రభు వారిని సెలువు వేశారు. అయితే ఇదే మాట కీర్తన గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కలువ శిలువలో మరణించడం, వీటన్నిటిని గూర్చి మనము చూస్తే కీర్తన గ్రంథము 22:7లోని యేసుక్రీస్తు ప్రభు వారిని మరణిస్తున్న సమయంలోని అనేక మంది ప్రజలు ఆయన్ని సనుగుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 7వ వచనం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సిచ్యువేషన్ ఉన్నారో ఇది ఆల్రెడీ ఇది ముందుగానే కీర్తన గ్రంథము 22వ కీర్తనకారుడు రాసినాడు. ఈ 22వ కీర్తనని యేసుక్రీస్తు ప్రభు వారి మరణమును గూర్చిన ప్రవచన కీర్తనగా ఇది చెప్పబడుతుంది. ఈ కీర్తన దావీదు గారు రాసిన ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభు వారి మరణమును గూర్చి ముందుగా ప్రవచనం చెప్పబడిన కీర్తనగా ఈ కీర్తన చెప్పబడుతుంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి అనేక మంది అపహాస్యం చేస్తారని, అనేక మంది పెదవులు విరుస్తారని, అనేక మంది అనేకమైన మాటలు మాట్లాడతారని ఈ కీర్తనలో రాయబడి ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు అది జరిగింది. అనేక మంది ఆయన్ని అపహాస్యం చేశారు. నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పి, యూదుల రాజు అని, ఇంకా అనేకమైన మాటలు అనేక మంది ప్రజలు పలికి ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కలుశిలువలోని మరణిస్తున్న సమయంలోని ఒక వ్యక్తి ఏమొచ్చి యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని పొగుడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాడు. ఆ వ్యక్తికి ఎలా మారు మనసు వచ్చిందని అసలు యాక్చువల్గా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయనతో పాటు సిలువ వేయబడినప్పుడు ఆయన్ని దూషిస్తున్నారని మనం ఎలాగైతే చూసుకున్నామో, దూషించిన వారిలో వీరు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 27:44 వచనంలోని మత్తయి సువార్త 27:44 వచనంలోని 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించేది. ఆయనతో పాటు బందిపోటు దొంగలు ఆయన్ని నిందించారంట. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు ఉన్న బందిపోటు దొంగలు ఆయన్ని నిందించారు. అంటే ఆ నిందించిన వ్యక్తితో పాటు ఈయన కూడా అంతకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువాన్ని అపహాసం చేసినట్టు, యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరించినట్టు, యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషించినట్టు మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగ అడగగలుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారే పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గం అన్న విషయాన్ని ఆ వ్యక్తి ఎలా గ్రహించారు అని అంటే, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 35లోని అధికారులు చెప్తారు. 23వ అధ్యాయంలో అధికారులు మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసం చేస్తూ వారు మాట్లాడిన మాటలు. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనము. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు వీరు ఇతరులను రక్షించెను. ఏమంటున్నారు? వీరు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకునిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసము చేసేది. అయితే వారు అపహాసం చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక మాట వారిని చెప్పి ఉన్నారు. ఏంటంటే, వీడు ఇతరులను రక్షించాను. యేసుక్రీస్తు ప్రభువు అనేక మందిని రక్షించారు, అనేక మందికి స్వస్థతను అనుగ్రహించారు, అనేక మందికి విడుదలను అనుగ్రహించారు, అనేక మంది పాపాలను ఆయన క్షమించాడు ఆయన పరిచయం చేస్తున్న సమయంలో.
ఆ విషయాన్ని ఆ వ్యక్తి గ్రహించాడు. ఈ అధికారులు మాట్లాడుతున్న మాటల్లో ఆ విషయాన్ని ఆ వ్యక్తి గ్రహించాడు. కాబట్టి ఆ వ్యక్తికి అక్కడ మారు మనసు వచ్చింది. తర్వాత కిందకి మనం వెళ్ళినట్లయితే 36 నుంచి మనం చదివినట్లయితే, అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకానిచ్చిరి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాసం చేసిరి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సైనికులు ఇస్తున్న మాట, వారు చెప్పిన సెలవుచ్చిన మాట ఏంటంటే, యూదుల రాజు. యూదుల రాజు అని అంటే ఈ యూదులను రక్షించడానికి మెస్సయ్య వస్తాడని చెప్పి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ విషయాన్ని వ్యక్తి గ్రహించాడు. ఆ దొంగ గ్రహించాడు. గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతకుముందు ఆయన సిలువ ఎక్కక ముందు అనేక సార్లు ఎలాగైతే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడో, అలాగే ఈ వ్యక్తి కూడా విని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యం ఆ వ్యక్తి విని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచిన సంగతులు ఆయన అనేసారు విని ఉండవచ్చు. అనేక మంది పాపాలు ఆయన క్షమించినట్లు విని ఉండవచ్చు. ఆయన 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టిన సందర్భం విని ఉండవచ్చు. వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుని కుమారుడని, ఆయనలో ఎటువంటి అపరాధము లేదని, ఆయనలో ఎటువంటి దోషము లేదని ఆ వ్యక్తి గ్రహించడు. అందులోకి ఇంకొక ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదట పలికిన మాట ఏదైతే ఉందో, తండ్రి వీరేమి చూసిన వీరు కనుక వీరిని క్షమించమని. వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ వ్యక్తి ఆ సందర్భంలోనే తన తప్పులని పాపములన్నింటినీ విడిచిపెట్టాడు. పాపములన్నింటినీ విడిచిపెట్టాడు అంటే వాటిని తృణీకరించేశాడు. విడిచిపెట్టడం వేరు, తృణీకరించడం వేరు. విడిచిపెట్టడం వేరు, లేదంటే విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. ఆ తప్పుల్ని, ఆ పాపములని విసర్జించాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళానంటే మళ్ళీ నేను వచ్చి తీసుకోవచ్చు. కానీ అదే ఫోన్ నేను తీసుకొని వెళ్ళి ఏ నూతిలోనో లేదంటే సముద్రంలోనో విసిరేస్తానంటే మళ్ళీ నేను దాన్ని తీసుకొచ్చుకోలేను. అలాగే మన పాపములు మరి అన్నటికి తిరిగి రాకుండా వాటిని మనము విసర్జించాలి. ఈ వ్యక్తి అలా విసర్జించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇద్దరు దొంగలు, దీన్ని మనము గనక డైలాగ్ రూపంలో మనం చదివినట్లయితే లూకా సువార్త 23:39, ఈ ఇద్దరు దొంగల పేర్లు, ఒకరి పేరు చూస్తే గెస్టస్, ఒకరి పేరు చూస్తే డెస్మస్. ఒకరి పేరేమిచ్చి గెస్టస్, ఇంకొకరి పేరేమిచ్చి డెస్మస్. వీరు చెప్పినట్టు డైలాగ్స్ రూపంలో మనం చదివినట్లయితే, మొదటిగా గెస్టస్ అంటున్న మాట 23:39. గెస్టస్ చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. డెస్మస్ అంటున్న మాట మనం చదివినట్లయితే 23:40లో అని చెప్తున్న మాట, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈ వ్యక్తి ఏ తప్పిదం ఈ వ్యక్తి చేయలేదు. ఆ తర్వాత ఈ డెస్మస్ యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిరిగి చెప్తున్న మాట, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఈ డెస్మస్ ఈయన యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద ఉండగానే మారు మనసు పొందారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అడగడానికి అసలు కారణం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవరును తండ్రి వద్దకు చేరని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలోనే చెప్పబడుతుందండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం.
అయితే ఈ దొంగ ఆ విషయాన్ని గ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి. ఆయనకి అవకాశం వచ్చింది, వెంటనే అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. ఈరోజు మనకి కూడా అవకాశం రాగానే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. బిల్ గేట్స్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్న ఆమె ఇలాగ అడిగిందంట, మీరు ఇంత సక్సెస్ అయ్యారు, దీనికి కారణం ఏంటి అని అడగగానే బిల్ గేట్స్ చెప్పారంట ఆమెతోని, ఆమెకి ఒక బ్లాంక్ చెక్ ఇస్తే ఆమె ఆ చెక్ని మళ్ళీ తిరిగి బిల్ గేట్స్ గారికి ఇచ్చేసిందంట. ఇచ్చేసేటప్పుడు బిల్ గేట్స్ గారు వెంటనే చెప్పారంట, ఇదే కారణం నేను సక్సెస్ అవ్వడానికి అని చెప్పి. అంటే ఆ బిల్ గేట్స్ గారికి వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు, దేన్ని కూడా విడిచిపెట్టకుండా. ఈరోజు మనకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఇవ్వగానే వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగైతే ఆ దొంగ కలువరి శిలువలోని యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నాడో, వెంటనే తన పాపములు, తన అతిక్రమములు, తన దోషములు అన్నీ కూడా విసర్జించాడు. అలాగే మనము కూడా విసర్జించవలసిన వారంగా ఉన్నాం. అలాగే మనం కూడా విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి మనం తెలియగానే మనము మన బ్రతుకులు మార్చుకోవాలి. మనకు అవకాశం రాగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్షణం మనది, మరు క్షణం మనది కాదు. మనము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన బ్రతుకులు మార్చుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని మనం స్వీకరించి అంగీకరించి మన బ్రతుకులు మార్చుకుందాం. ఎలాగైతే ఆ వ్యక్తి దస్మస్ ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు కనిపించగానే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర ఉండగానే ఆయన ఎలాగైతే తెలుసుకొని తన పాపం విసర్జించి తన పరలోక రాజ్యాన్ని ఎలాగైతే చేర్చుకున్నాడు, స్వీకరించాడో, ఎలాగైతే దాన్ని సంపాదించుకున్నాడో, అలాగా ఈరోజు మన అతిక్రమంలో, మన పాపంలో మనం విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని చేరుద్దాం. పరలోక రాజ్యానికి చేరడానికి ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. ప్రపంచం వెతుకుతున్న అనేక ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇది కూడా, స్వర్గానికి లేదంటే పరలోక రాజ్యానికి లేదంటే మోక్షానికి ఎలా వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.